సభాధ్యక్షత వహిస్తున్న నా మిత్రుడు డాక్టర్ చంద్రయ్య, నాతో పాటు వేదిక మీద ఉన్న మిత్రులు హుసేన్ గారు, సన్సెట్ సీన్ అన్న, నా మిత్రుడు బడే సాబ్, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇక్కడ సజావుగా జరగడానికి మనందరికీ ఒక ఏర్పాటు, ఒక అండగా ఉంటున్న బాలాచారి గారు. వేదిక ముందు చాలామంది పెద్దలందరికీ పేరు పేరున, మిత్రులకి పేరు పేరున వందనాలు. మిత్రులారా, హుసేన్ గారు అన్నట్లు నా పేరు చర్చనీయాంశంగా ఉండాలని ఆలస్యంగా వచ్చే మనిషిని కాదు. అలాంటి ఆలోచనలు నాకు లేవు, అలాంటి దూరపు ఆలోచనలు, దురాలోచన కూడా నాకు లేదు. అది అవసరమని కూడా నేను భావించటం లేదు. ఈ స్థితిలో, నేను ఇప్పుడున్న స్థితిలో అది అవసరమని కూడా భావించట్లేదు. నేను రాత్రి 12 గంటలకి పాడేరు నుంచి హైదరాబాద్కి వచ్చాను. తీవ్రమైన జ్వరంతో ఉన్నాను. నేను లేవటమే 9 గంటలకు లేచి డైరెక్ట్గా ఇక్కడికి వద్దామని సభాధ్యక్షుడికి ఫోన్ చేశాను. ఆయన పరిస్థితి వివరించాడు. జ్వరంతో ఉన్నాను, పైగా నేను ఈ విషయం మీద మాట్లాడడానికి సిద్ధం కూడా కాలేదు. కనుక టైం ఉందంటే 1 గంటనో గంటన్నరనో చదువుకొని వస్తా, టైం లేదంటే డైరెక్ట్ గాడికి వస్తా అని అడిగితే, సార్ నేను ఫోన్ చేస్తా, 20 నిమిషాల ముందు ఫోన్ చేస్తా, మీరు అప్పుడు బయలుదేరండి అన్నాడు. సరిగ్గా 20 నిమిషాల ముందు ఫోన్ చేశాడు. నేను బయలుదేరి వచ్చాను. ఇంతకు మించి వేరే ఉద్దేశాలు దీనికి ఏమీ లేవు. దయచేసి అది గమనించండి. ఎందుకంటే నేను అట్లాంటి విషయాలు పాటించే వ్యక్తిని కాదు. ఇక నేరుగా విషయంలోకి వస్తే, యాకూబన్న ఈ సందర్భంలో కీలకోపన్యాసం చేయాలని నన్ను ఎందుకు ఎంచుకున్నాడో నాకు తెలియలేదు, నాకు అర్థం కూడా కాదు. ఎందుకంటే ఆయన నాకు 20 ఏళ్ళుగా తెలుసు. 20 ఏళ్ళుగా వివిధ సభల్లో కలుస్తున్నాం, కలిసి పనిచేశాం. కవులందరినీ కలిపి నిర్బంధానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, ఫాసిజానికి వ్యతిరేకంగా అనేక సభలు నిర్వహించాం. ఆయన దానికి కన్వీనర్గా, నేను ఆయన నాయకత్వంలో కార్యకర్తగా పనిచేసి కవులని, రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాల వాళ్ళని కూడగట్టి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చాలా సభలు చేశాం. దానితో పాటు ఆయన తెలుగు కాలేజ్ తెలుగు లెక్చరర్, నేను తెలుగు టీచర్, తెలుగు సాహిత్య విద్యార్థులం ఇద్దరం. ఆ ఆత్మీయ సంబంధం రిఫ్రెషర్ కోర్సులలో, ఓరియంటేషన్ కోర్సులలో మేము కలుసుకునే సందర్భాలు కూడా ఏర్పడ్డాయి. నాగేశ్వరం శంకరన్ సార్ కలిసి, ఆయన నేను కలిసి కూడా ఒక రిఫ్రెషర్ కోర్స్ చేశాను ఉస్మాన్ యూనివర్సిటీలో. ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దానితో పాటు మార్క్సిజం అనేది మా ఇద్దరి ఆలోచన స్రవంతికి పునాదిగా ఉంది. దాని ఎక్స్టెన్షన్ ఇతరత్ర విషయాలు ఏమైనా ఉండొచ్చు, దాని పునాది మాత్రం మా ఇద్దరి ఆలోచనకి పునాది మార్క్సిజం. ఆ పునాది ఉండటం మూలంగా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవటం, కలిసినప్పుడు కొన్ని విషయాలలో మాట్లాడుకోవటం, ఆందోళన చెందటం, బాధపడటం, ఇలాంటివి కోపగించుకోవటం చేస్తూ ఉన్నాం 20 ఏళ్ళుగా. సో మా మధ్యన ఇది కొనసాగుతూ ఉన్నది. కానీ ఆయన పెట్టిన ఏ సభకు ఎన్నడూ నన్ను పిలవలేదు. ఆయన వేసుకున్న అన్ని పేజీల పుస్తకంలో నా వ్యాసం అడగలేదు. అడిగితే తప్ప అది కూడా 6 నెలలకు 3 నెలలకు రాసే అలవాటు నాకు లేదు. అడగకుండానే రాసి పంపించే అలవాటు నాకు ఎట్టి పరిస్థితుల్లో. నేను ఆత్మగౌరవం విషయంలో చాలా నిండుగా ఉంటాను. ఎందుకంటే మాదిగోడిగా పుట్టాను కనుక మాదిగోడికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ ఉంటుంది. అందువలన మరి ఈ సభకి నన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నాడో ఫోన్ చేసాడు, ఇలా అడిగాడు. అడిగిన వెంటనే నేను ఒప్పుకున్నా. రెండో మాట సంశయం లేకుండా, అన్న వస్తాను, కాకపోతే ఆ ముందు రోజు వేరే దూరం వెళ్ళాల్సి పాడేరంటే చాలా దూరం కనుక చెప్పలేను, కానీ ఖచ్చితంగా వస్తానని ఒప్పుకున్నాను. మాట ప్రకారం వచ్చాను. నేను ఆయన సాహిత్యం విషయం, ఆలోచించిన విషయాలు, ఆయనతో ఉన్న స్నేహం వలన, లేదా వివిధ సందర్భాల్లో చదివిన విషయాలు, నాకు కలిగిన కొన్ని అభిప్రాయాల్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సరే, ఇప్పటి వరకు ఆయన సాహిత్యం ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఎవరు సాహిత్యం చదవని వారు లేరు.
పైగా ఆయన సాహిత్యం పరిచయం లేని వాళ్ళు ఎవరు లేరు. కవి సంఘంలో ఉన్న వాళ్ళైతే మీ అందరికీ ఆయన తండ్రి సమానం. కవి సంఘంలో కవిత్వం నేర్చుకున్న వాళ్ళు, వయసుతో సంబంధం లేకుండా నేను ఈ మాట చెప్తున్నాను. మీ అందరికీ తండ్రి లాంటి వాడు కనుక ఆయన సాహిత్యం పరిచయం ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఇక్కడ కూర్చున్న మొదటి వరుసలో పెద్దవాళ్ళు వీళ్ళందరికీ తప్పనిసరిగా ఆయన సాహిత్యం చదివి ఉన్నారు, విశ్లేషించి కూడా ఉన్నారు, మాట్లాడి కూడా ఉన్నారు. కొత్తగా ఆయన వివరాలు బయోడేటా నేను చెప్పవలసిన అవసరం లేదు. సో అన్ని పేజీల కవిత్వాన్ని అంతా ఒక దగ్గరికి తీసుకొచ్చారు కనుక ఆ మొత్తం క్రమాన్ని మనం చూస్తే ఈ కాలంలో అంటే 60 సంవత్సరాల మనిషి జీవితంలో ఒక 15 సంవత్సరాలు బాల్యానికి తీసివేస్తే ఇక ఆ తర్వాత ఆయన ఆలోచన స్రవంతి ఎట్లా నిర్మాణం అయింది. కవి విడిగా ఉండడు ఎప్పుడైనా. తప్పనిసరిగా కవికి శ్రీశ్రీయ చెప్పినట్లు ప్రతి సమాజానికి ఒక చలనం ఉంటుంది, ఆ చలనానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో కవి ఎక్కడ నిలబడతాడనే దాన్ని బట్టి ఆ కవికి ఒక చరిత్ర ఉంటుంది. ఈ మొత్తం కాలంలో ఈ సమాజానికి చలనం ఉన్నది, ఆ చలనానికి చరిత్ర ఉన్నది, ఆ చరిత్రలో ఆయన భాగం అయ్యాడు. ఆ భాగం అనేది ఖమ్మం కేంద్రమైంది, హైదరాబాద్ విస్తరణకి ఆలంబనగా ఉంది. సో ఖమ్మం నుంచి హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు ఎట్లా విస్తరించారో ఆ విస్తరించిన చాలా మందిని మనం చూసాం. కవులని విడిగా సమాజం నుంచి విడిగా అంచనా వేసే అలవాటు నాకు లేదు. సమాజ చలనంలో భాగంగా కవులని అంచనా వేస్తూ ఉంటాం. ఇంకా చూడాలంటే ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాల్లో భాగంగా నేను ఇలా ఈ పదాలను ప్రయోగిస్తే ఏదో తెలియని పదాలు మాట్లాడుతున్నాడని అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లా తెలియని పదాలుగా చేశారు. నిజానికి తెలుగు సమాజంలో 100 సంవత్సరాల మార్క్సిస్టు సాహిత్యం, 100 సంవత్సరాల మార్క్సిస్టు ఉద్యమం, 100 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమం ఉంది. కానీ ఆ పదాలను ఏవో పండితులకే పరిమితం చేసి సామాన్య జనంలోకి వెళ్లకుండా చేసేసారు. ఉత్పత్తి శక్తుల నుంచి వచ్చాడు ఆయన. అంటే కొడవలు పట్టుకొని వచ్చాడు, కోత కోశాడు, పశువులను కాశాడు, నాగలి పట్టాడు, పక్షులను వెళ్ళగొట్టాడు, పని చేశాడు, షాపులో పని చేశాడు. ఈ ఉత్పత్తి పరికరాలతో ఒక ఉత్పత్తి శక్తిగా మారాడు. ఇవే ఉత్పత్తి శక్తులు. ఈ ఉత్పత్తి శక్తులు ఏనుగు నరసింహారెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సో ఈ ఉత్పత్తి శక్తులే సమాజాన్ని నడిపిస్తూ ఉంటాయి. ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి భూమి కూడా ఒక ఉత్పత్తి పరికరం. భూమి ఉత్పత్తి పరికరం అయినప్పుడు దాని ద్వారానే మొత్తం సమాజం నిర్మాణం అవుతూ ఉంటుంది. ఆ భూమిలో ఆయన భాగం అయ్యాడు, ఆ భూమితో ఆయన భాగం అయ్యాడు, ఆ భూమితో ఉన్న మనుషులతో ఆయన భాగం అయ్యాడు. అందుకే ఆయనను ఈ సమాజము నడిపిస్తే ఇంత దూరం వచ్చాడు, కవిత్వాన్ని చేపట్టాడు. సహజంగా ప్రతి ఒక్కరికి కవిత్వంలోకి ప్రవేశించడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం వెతుకులాట మొదలవుతుంది. అప్సర్ ఒక మంచి వ్యాసం రాశాడు ఈ విషయం. ఆయనకు చాలా దగ్గరి వాడు కనుక, ఆయనని వేలుబట్టి నడిపించినటువంటి వాడుగా ఈయన భావిస్తారు కనుక అప్సర్ మంచి వ్యాసం రాశాడు. ఆ విశ్లేషణలో తనకు సంబంధించిన జ్ఞాపకాలలో నుంచి ఆ వ్యక్తి రాసిన కవిత మొదట ఎక్కడో ఒక చోట ముద్రించబడి ఉంటుంది, ఆ ముద్రించిన కవితనే మొదటి కవిత అనుకోకూడదు అన్నాడు అప్సర్. నిజమే, ముద్రించిన కవిత ప్రియురాలికి రాసిన తొలి ప్రేమలేఖ లాంటిదే. మన పేరు మీద ఎక్కడైనా ముద్రించబడితే ఆ కవిత అంత అపరూపమైందే, కానీ ఆ కవితనే మొదటిది కాదు అని అంటాడు అప్సర్. అంతకుముందు పెనుగులాట జరిగి ఉంటుంది.
పాట రూపంలో, మాట రూపంలో, సంభాషణ రూపంలో, ఆలోచన రూపంలో కవిత రూపొందుతూ ఉంటుంది. ఆ రూపొందడానికి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమంలో ఆయన అచ్చైన కవిత 86, 83, 88, 89, 91 ఆయన పుస్తకంలో అయితే నేను చూసిన మేరకి ఆ సమగ్ర కవిత్వంలో 88 మొదటి కవిత ఉంది. నాకు అంతకు మించి వేరే దొరకలేదు. కనుక ఒకవేళ 88 అయితే లేదా ప్రసేన్ గారు రాసినట్లు ఆయన ముద్రించినటువంటి 86 కవిత అయితే ఉదయంలో ముద్రించారని రాశాడు. అది 86 అయితే అదే మొదటిది కాదు, 80ల నుంచి ఆయన కవిత్వం ఉంది అనేది అప్సర్ గారు చెప్తున్నారు. సో ఇది ఎవరికి? పండిత కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ గురించి కాదు ఇది నేను చెప్పేది. ఇది శ్రమజీవుల నుంచి వచ్చిన ఉత్పత్తి పరికరాలు, ఉత్పత్తి సాధనాలుగా ఈ సమాజంలో ఉపయోగపడిన కుటుంబాల నుంచి వచ్చిన శ్రామిక కులాల నుంచి వచ్చిన వాళ్ళ సంగతి. ఈ శ్రామిక కులాల నుంచి వచ్చిన వారి సంగతి యాకూబ్ అన్న ఆ అరెకరంలో వాళ్ళ నాన్న మక్క సేనో జొన్న సేనో వేస్తే పిట్టలు వచ్చి ఆ మక్క కంకును జొన్న కంకిని తింటూ ఉంటే ఆ పిట్టలు ఎల్లగొట్టడానికి ఒడిసేల పట్టుకొని రాళ్ళు పట్టుకొని వాటిని బెదిరిస్తున్నప్పుడు ఒంటరిగా ఉంటాడు కదా, మంచి మీద ఒంటరిగానే ఉంటాడు కదా, ఒక్కడే ఉంటాడు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడాలి? పులుగులు, పుట్టలు, చుట్టంబులు అని గుర్రం చేసి ఉన్నట్లు పులుగులు, ఆ పక్షులే చుట్టాలి. ఆ పక్షులతో, ఆ ప్రకృతితో ఒంటరిగా సంభాషించి ఉంటాడు. ఆ సంభాషణనే మొదటి కవిత, అప్సర్ చెప్పినట్లు మొదటి కవిత. సో అట్లా మొదలైన వాడు ఆయన్ని రాసుకున్నట్లు జ్ఞాపకాల దొంతల్లో నుంచి ఆయన రాసుకున్నాడు. నేను కవిత్వంలోకి ఎలా వచ్చాను, సినిమా పాటలని వచ్చాను అంట. ఖమ్మం కనుక కొద్దిగా సినిమా వాతావరణం ఉంది కనుక సినిమా పాటలని కవిత్వంలోకి వచ్చాడు. తర్వాత ఉగ్గు కథ విని, యక్షగానాలు విని, పద్యాలు నేర్చుకొని ఆ పద్యాలు పాడుతూ ఒక పద్యం పాడినప్పుడు భుజం మీద చెయ్యి వేసి బాగుందిరా అని అంటే ఆ ప్రోత్సాహం, దాని నుంచి ఓహో పద్యము రాస్తే బాగుందంటారు, కవిత్వం రాస్తే బాగుందంటారు, చదివితే బాగుందంటారు. ఒక చిన్న ప్లాస్టిక్ గ్లాస్ ఒక బహుమతి వస్తుంది. ఆయన రాసుకున్న మాటలే చెప్తున్నా నేను. ఒక ప్లాస్టిక్ గ్లాస్ బహుమతి వస్తుంది. ఆ గ్లాసు వచ్చిన బహుమతి అది నోబెల్ ప్రైజ్ అంత బహుమతి, ఆ తొలి జ్ఞాపకం. కనుక అట్లా కవిత్వంలోకి ప్రవేశించాడు ఆయన. ఈ మూలాలన్నీ కూడా ఆ రైలు పట్టాల మీద నడుచుకుంటూ పోతే రైలు పట్టాల మధ్యలో ఉండే కంకర కాళ్ళకి పొడుచుకొని ఆ కాళ్ళ నుంచి కారుతున్న నెత్తురు కొన్నాళ్ళకి పుండుగా మారిపోతుంది. పుండుగా మారిపోయిన నడక తప్పదు కనుక నడుస్తున్నప్పుడు ఆ పుండు చీంబడుతుంది. నెత్తురు చీము రెండు కలిసి కారే ఒకానొక సందర్భం కవిత్వానికి దగ్గర. నాన్న చెప్పిన పని, అమ్మ చేసే కష్టం, రాత్రంతా అమ్మ కూర్చొని చేసే పని, పగలంతా నాన్న వెళ్ళి చేసే వ్యాపారం, అది కనీసం కడుపులోకి కూడా తిండి పెట్టకపోతే తిండి కోసం వెతుకులాడు యాతన. సభాధ్యక్షుడు నాకు సమయం చెప్పాలి. అట్లా ఉండదు, ఎందుకంటే ఇంకా వేదిక మీద మాట్లాడుతున్నాను. 5 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాలు ఇంకొక 20 నిమిషాలు. సో అట్లా ఆ జీవితం అంతా ఆకలి కోసం, మెతుకు కోసం వెతుకులాడు. కన్నీళ్లు కతికి బతుకు చితికి అనే గౌతమ్ ఓ 30 ఏళ్ల కిందట పోయం రాశాడు. కన్నీళ్లు కతికి బతుకు చితికి, అక్కడితో ఆగలే. చివరి ఆ మొత్తం పోయిట్రీకి లాజికల్ ముగింపు ఎక్కడ ఉంటుందంటే గంజిలో ఈత కొట్టి మెతుకు కోసం వెతుకులాట అన్నాడు. అంటే అసలు మెతుకు తినటమే భాగ్యం అయిపోయిన మనుషులకి యాకూబ్ అట్లాంటి మనిషి. ఆ మెతుకు కోసం అసలు ఆయన రాసుకున్న దాంట్లో మొత్తం ఒక 5-6 పేజీలో చూస్తే ఆకలి అనే మాట ప్రతి ఏమంటాం పారాగ్రాఫ్లో ఉంది. ఆకలి కోసమే వెతుకులాడుతూ కవిత్వం దగ్గరికి వచ్చానని రాశాడు. చివరికి ముగింపు అక్కడికి వస్తుంది. కవిత్వం గురించి చెబుతూ ఆకలి గురించి చెబుతూ అట్లా రెండింటి మధ్య అవినావ సంబంధం. ఇక్కడున్న మనం అందరం 99 ఎవరైనా ఒక్కరు మినాయింపు ఉన్నారో లేదో బహుశా ఉండే అవకాశం లేదు. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ ఆకలితోనే, ఆకలి నుంచి బయటపడడం కోసమే సాహిత్యం వైపు వచ్చాం. ఆ సాహిత్యాన్ని సృజించడం కోసం ఆ ఆకలి, ఆ పేగులు, ఆ భావుకత
మెల్లగా సాహిత్యం వైపు నడిపించింది కనుక యాకూబ్ అన్నను అట్లా ఆకలి ఖమ్మం తీసుకొచ్చింది, ఆకలి ఎస్ఎఫ్ఐ వైపు నడిపించింది, ఆకలి ఫుల్ టైం అని చేసింది, ఆకలి ఎర్రజెండను పట్టుకునేటట్టు చేసింది, ఆకలి సమాజాన్ని అర్థం చేసుకున్నది, ఆకలి మార్క్సిజాన్ని అర్థం చేసుకున్నది. మార్క్స్ను, గోర్కీని, మావోను, ప్రపంచ సాహిత్యాన్ని అర్థం చేసుకొని అప్పుడు తన సాహిత్యం ఏమిటి అనే ఒక పెరుగులాట దగ్గర అది. ఆ మొత్తం క్రమంలో అక్షరం ముక్కరాని తల్లిదండ్రులు, ఆయన కంప్లైంట్ ఉన్నది ఇప్పటికీ. అప్సర్ రాశాడు తన మాటల్లో, పాటలు పాడుకునేటోని హాయిగా పాటలు పాడుకోనివ్వకుండా కవిత్వంలోకి తీసుకొచ్చాడు వీడు అప్సర్ అనే కంప్లైంట్ ఈయనకు ఉన్నది అని ఆయన రాశాడు. నిజమే, అది చదివినప్పుడు నేను స్టూడెంట్ మూమెంట్లో ఉన్నప్పుడు పాటలు పాడేవాడిని, పాటలకు దూరం అయ్యాను. ఆయన జీవితం నా జీవితం ఇక్కడ ఏదో లంకె ఉంది అనిపించింది రెండు సందర్భాల్లో, తర్వాత చివరికి చెప్తాను. అంటే పాట నిజంగా పాటకుండే ఆ గొప్పతనం వెంటనే వచ్చే చప్పట్లు కవిత్వానికి అంత వేగంగా రావు. కవిత్వానికి ఉండే స్థాయి వేరు, పాఠకులు వేరు, పాటకుండే శ్రోతలు వేరు, దాని సంగతి వేరు. అందుకోసమే పాటలు మొదటి నుంచి సినిమా పాటలు కావచ్చు, జానపద పాటలు కావచ్చు, యక్షగానం కావచ్చు, పద్యాలు కావచ్చు, ఇవన్నీ తన జీవితంలో ఉన్నాయి కనుక అట్లా వీటి నుంచి ఆయన వీళ్ళ బృందంలో భాగమయ్యాడు. సీతారాం మాట్లాడిన ప్రసేన్ గారు, వంశీకృష్ణ, అప్సర్, వీరి ప్రభావం కవిత్వంలోకి. అక్కడ నుంచి చదువు కోసం ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసినప్పుడు ఇక్కడ ఉండే ఆర్ట్స్ కాలేజీ ముందు ఉండే పచ్చిక బయళ్ళు, హాస్టలు, ల్యాండ్స్కేప్, అక్కడి రాజకీయాలు, విద్యార్థి సంఘాలు, ఇదొక క్రమం. ఇక్కడ నుంచి రాజమండ్రి, గోదావరి అలలు, ఆ గోదావరి అలల మీద తేలియాడుతున్న నన్నయ్య కవిత్వపు సువాసన వాసన, అక్కడుండే సాహిత్య చర్చలు, ముఖ్యంగా ప్రొఫెసర్లు, మిత్రులు, వారి ప్రభావం, వీటన్నిటితో ఆయన కవిత్వంలోకి వచ్చాడు. ఆ కవిత్వాన్ని సానబట్టాడు. ప్రవహించే జ్ఞాపకం నుండి తీగల చింత వరకు సమాజ ప్రతిఫలనాన్ని నా జీవిత నేపథ్యం, అనుభవాల మేళవించి కవిత్వం చేయడానికి ప్రయత్నించాను. నా కవిత్వంలో నేను మాత్రమే కాదు, సమాజంలోని అనేక నేనులు, సంఘర్షణాత్మక జీవితానుభవ సారాన్ని కవిత్వంగా మలిచారు. అంతర్లీనంగా భారతీయ ముస్లిం వేదనను వినిపించారు. సరళంగా కవిత్వ వ్యక్తీకరణ ఉండాలని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించానని వాక్యం కంప్లీట్ చేయొచ్చు, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించాను. కవులే ఇలా రాస్తారు, తిక్కగా రాస్తారని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అలా సాగుతూ అభ్యుదయ ప్రగతిశీల సిద్ధాంతాల, భావాల, వ్యక్తుల పరిచయాలు, ప్రభావాల నుంచి వచ్చిన వాడు. ఆ శిబిరపు అగ్రవర్ణాల నుండి అట్టడుగు వర్ణాల దాకా నన్ను ఆదరించారు, అన్నం పెట్టారు, హక్కున చేర్చుకున్నారు. విషాదం ఏమిటంటే ఆయా సిద్ధాంతాల అనుయాయులు ఆయా వర్ణ ప్రభావాల్లోనే ఉంటూ బతుకుతూ అభ్యుదయం మాట్లాడటం భారతీయ సమాజపు విరోధ భాష. అయినా కొంత దూరమైన ముందుకు వచ్చారు కదా అని కొంత సానుకూలత కూడా నాకు వారి పట్ల ఉండింది. ప్రగతిశీల శిబిరం బయట ఉన్న వాళ్ళు చూపించే వివక్షలకు నేను బాధితుణ్ణి. నోటితో పొగిడి నొసడితో వెక్కిరించే సమాజం నన్ను గాయపరిచిన మాట నిజం. ఆ సమాజంపై ఎప్పటికప్పుడు నా నిరసన నమోదు చేస్తూనే ఉన్నాను. అది కూడా భిన్నత్వంలో ఏకత్వపు లౌకిక మార్గాన్ని నమ్ముతూ, భారతీయ సమాజంలో ఆ మార్గాన్ని అనుసరణీయమని గాఢంగా నమ్ముతాను. అదే నా కవిత్వపు అంతర్వాహి. యాకూబ్ కవిత్వం చదివిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? యాకూబ్ కవిత్వం చదివిన చాలా మందికి తమ బాల్యం గుర్తు రాక మానదు. కవులందరూ చాలామంది కవిత్వం రాస్తారు, పుస్తకాలు వేసుకుంటారు, పంచుతారు. పొద్దున ఒక ఆయన ఫోన్ చేసి చెప్తూ ఉన్నాడు, ఈ మధ్య కవిత్వం అమ్మడబోతుందండి అని అడిగాడు. ఏమో సార్, నేనైతే ఈ మధ్యన పుస్తకాలు వేయలేదు, నాకు తెలియదు అన్నాడు. నాకు తెలిసి కవిత్వాన్ని అచ్చు వేసి పంచి పెడుతున్నారు, ఎవరు కొనుక్కోవటం లేదు అన్నాడు. కావచ్చు సార్ అన్నాడు.
ఇక ఆ క్రమంలో చాలా విషయాలు మాట్లాడాడు ఆయన, కవిత్వం గురించి, దాని బాగోగుల గురించి. ఒక వ్యాకరణకర్త, అలంకార శాస్త్రవేత్త, తెలంగాణలో అలంకార శాస్త్రంలో కొద్ది పేరున్న పెద్ద మనిషి, పండితుడు. కవిత్వం రాసిన తర్వాత పుస్తకాలు వేసుకోవడం వేరు, కానీ ఒక కవిత చదివినప్పుడు ఆ కవిత నాదే, అది నా జీవితమే అనిపించాలి. అప్పుడే కవి సక్సెస్ అవుతాడు, ఏ కవి అయినా సరే. అందుకే అతని అమ్మా నాన్నల గురించి అతని కవిత్వంలో చదివిన వారికి, అతని కవిత్వాన్ని చదివిన వారికి తమ అమ్మా నాన్నలు గుర్తుకు రాక మానరు. అతని ప్రతి జ్ఞాపకం మనకు కూడా ఎక్కడో స్మృతి పదంలో మెదిలినట్లు అనిపిస్తుంది. ఇందుకు కారణం యాకు సహజ ఆర్ద్రత ఉన్న కవి. మన గుండెల్లో తడి మొదలైనప్పుడల్లా మనకు యాగు గుర్తుకు రాక మానదు. ఇదొక విచిత్రమైన పరిస్థితి. కవిత్వం చదువుతున్నప్పుడు మనలో మనం మమేకం కావడం అనేది అద్భుతమైన అనుభూతి. చాలామంది కవుల అనుభూతి మనకు నచ్చవచ్చు, నచ్చడం వేరు, మమేకం కావడం వేరు. జీవితము కవిత్వము మమేకమైనప్పుడు మన జీవితాలకు కవిత్వానికి పెద్ద తేడా ఉండదు. అతని కవిత్వం వెంట మన కళ్ళు సాగుతున్నప్పుడు తన జీవితం వెంట, మన జీవితం వెంట అతడు మనను నడిపిస్తున్నట్లు అనిపిస్తుంది. అదే అతడి కవిత్వం ప్రత్యేకత అని కృష్ణుడు రాశాడు. అతని కవిత్వం ప్రత్యేకత అంతా ఈ మొత్తం దాంట్లో మాటల్లో జీవం ఎక్కడుందంటే, ఒక కవితా వాక్యం రాస్తే ఆ కవితా వాక్యం ఆయన అమ్మ గురించి రాస్తే మన అమ్మ గురించి రాస్తే మనం భావించేటట్టు చేస్తాడు. అలంకార శాస్త్రం ప్రకారం కూడా కవి గొప్పతనం, ప్రత్యేకత ఎక్కడుంటుందంటే సారాంశంలో ఆ కవి మనల్ని భావించేటట్లు చేయటం. ఆ భావించే లక్షణం ఈయన కవిత్వంలో ఉన్నది. ఇట్లా కవిత్వం నిండా ఆయన రాస్తూ ఒక్కొక్క సందర్భాన్ని ఈ కాలం అంతా 86లో ఒకవేళ మొదటి కవిత అనుకుంటే 86 నాటికి స్త్రీవాద కవిత్వం వచ్చింది, దళితవాద కవిత్వం ప్రారంభమైంది. 90ల నాటికి గ్లోబలైజేషన్ కవిత్వం మొదలైంది. 97, 98 వచ్చే నాటికి తెలంగాణ కవిత్వం మొదలైంది. 2000 సంవత్సరంలో 91లో బాబ్రీ మసీదు, 2000 సంవత్సరంలో గోద్రా సంఘటన. ఇలా మొత్తం సమాజంలో జరిగిన ప్రతి సందర్భాన్ని, ప్రతి కన్నీళ్ళని, ఆరాట పోరాటం, ప్రజల ఆరాట పోరాటాలు తన కవిత్వంలో నిక్షిప్తం చేస్తూ వచ్చాడు. కాపలా కాశాడు ఈ కాలానికి. ఆయన అలా తిరుగుతూ ఉంటాడు, ప్రతి సభ దగ్గర తిరుగుతూ ఉంటాడు, అలా దూరంగా నిల్చుంటాడు, సంభాషిస్తూ ఉంటాడు, టీ తాగుతూ, మాట్లాడుతూ, పాను వేసుకుంటూ. ప్రతి సందర్భంలో ఆ మనిషి పరిశీలించిన దానివల్ల కవిత్వంలోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడల్లా ఆ అంశం పట్ల, ఏ సమస్య మీద రాస్తాడో ఆ సమస్య పట్ల మనల్ని సంఘీభావం ప్రకటించేటట్లు ఆలోచించేటట్లు చేయటం అనేది అతని లక్ష్యం. కవికి ఒక లక్ష్యం ఉండాలి. ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి కవితా వాక్యాన్ని నిర్మాణం చేసుకుంటూ వెళ్తాడు. ఆ నిర్మాణం చేసుకున్న కవితా వాక్యం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు వెంటాడుతుంది, సమూహంలో ఉన్నప్పుడు వెంటాడుతుంది, లేదా ఒక సందోహంలో, జనసందోహంలో ఉన్నప్పుడు కూడా వెంటాడుతుంది. అట్లా వెంటాడే కవితా వాక్యాలను రాసి ఇన్ని కవితా సంపుటాలని మన ముందుకు తీసుకొచ్చాడు. కవిగా ఆయన ప్రత్యేకత తెలుగు సమాజంలో ఇప్పటి వరకు చాలామంది చర్చించి అన్ని వ్యాసాలు రాసి స్థిరపరిచారు. నిజానికి ఇంత అద్భుతమైనటువంటి కవిత్వం రాసిన వాడు పరిశోధనలకు పోయినప్పుడు కవిత్వం గురించో, కవిత్వంలోని మంచి చెడుల గురించో, లేదా దాంట్లో ఉన్న మౌలికత గురించో పరిశోధన చేయవచ్చు, లేదా ఒక కథాంశమో నవలాంశమో తీసుకొని పరిశోధన చేయవచ్చు. కానీ ఆయన విమర్శలోకి వెళ్ళాడు. నిజమే, ఇట్లా విమర్శలోకి వెళ్ళటం అనేది పెన్న శివరామకృష్ణ గారు రాసినటువంటి వ్యాసంలో ఇది చాలా విచిత్రము, వైరీభావం అని రాశాడు. ఏమిటి? ఒక కవి పరిశోధన చేసినప్పుడు విమర్శ మీద పరిశోధన చేయటం అని కాదు, విరోధ భావం కాదు, కాంట్రడిక్టరీ కాదు, ఎట్టి పరిస్థితులు. కవియే విమర్శకుడు స్వయంగా. ఇప్పుడే కాదు, మనం 1000 సంవత్సరాల సాహిత్యం తీసుకొని చూసినా కూడా స్వయంగా ప్రతి కవి విమర్శకుడు.
ప్రతి కవి తన కవిత్వానికి తనకు తాను అవతారిక రాసుకునేవాడు. నన్నయ్య ప్రసన్న కథ కవితార్థయుక్తి అనే ఆ పద్యంలో, సారమతిం కవీంద్రులు అనే పద్యంలో ప్రసన్న కథ, అక్షరమ్యత, నానా రుచిరాత్ర సూక్తి నిధిత్వం అనే ఈ 3 లక్షణాలు నన్నయ్య ఎందుకు చెప్పుకున్నాడు? తన కవిత్వంలో ఈ 3 లక్షణాల గురించి ఎందుకు ప్రస్తావించాడు? మీరు ఆ కాలంలో నన్నెచోడిని తీసుకున్నా, నన్నయ్యని తీసుకున్నా, అల్లసాని పెద్దలను తీసుకున్నా, ఎవరైనా తమ కవిత్వం గురించి తామే విశ్లేషించుకోవటం అంటే ఆ రోజు ప్రత్యేకంగా అలంకారికులు అంటే కవులే, కవులంటే అలంకారికులు. ఈ భిన్నత్వం లేదు. ఇట్లాంటి ఒక సూక్ష్మమైన పద్ధతిని ఆయన ఆలోచించాడు గనుకనే విమర్శ వైపు వెళ్ళాడు. ఆ విమర్శ కూడా రారా విమర్శ మీద ఎంఫిల్ చేశాడు. రారా మీద ఎంఫిల్ చేయటం అనేది, పరిశోధన చేయటం అనేది సాహసంతో కూడుకున్న విషయం, చిన్న విషయం కాదు. చాలా మంది విమర్శకుల గురించి మాట్లాడుతూ ఉంటాం, విమర్శకులు ఉన్నారు. కానీ రారా విమర్శ ఒక ప్రత్యేకమైన మార్గం. ఆ ప్రత్యేకమైన మార్గాన్ని నిరూపించడానికి, నిర్దేశించడానికి ఆయన పరిశోధనలోకి వెళ్ళాడు. మార్క్సిస్టు విమర్శ కేవలం వస్తువుకు పరిమితం కాకుండా పాఠకుడి అనుభూతిని కూడా పరిధిలోకి తీసుకోవాలని రారా ఆకాంక్ష. విమర్శకుడిగా రారా ప్రత్యేకత ఏమిటి? మార్క్సిస్టు విమర్శ అనేది కేవలం వస్తువును ఆశ్రయిస్తుందనేది ఒక విమర్శ ఉంది. శిల్పాన్ని పట్టించుకోదు, పాఠక కేంద్రంగా ఉండదు అని. రచయిత కేంద్రంగా ఉంటుంది, అది వస్తువు కేంద్రంగా ఉంటుంది. ఇప్పుడు నేను మధుసూదనరావు గారు చెప్పాను ఈ సమస్యను పరిష్కరిస్తూ, అట్లా ఉండదు మార్క్సిస్టు సాహిత్య విమర్శ. మార్క్సిస్టు సాహిత్య విమర్శ అనేది వస్తువుని ఆశ్రయించే శిల్పం ఉండాలి. వస్తువులో శిల్పం బాగా ఉంటుంది, శిల్పం వేరుగా ఉండదు. మనం వేసుకునే బట్టలు మన శరీరాన్ని ధరించి ఉంటాయి తప్ప మన శరీరాన్ని దాటి మన బట్టలు ఉండకూడదు అనే అర్థంలో వస్తువుని ఆశ్రయించిన శిల్పం ఉంటుంది, శిల్పాన్ని నిరాకరించకూడదు అని రాశాడు. సరిగ్గా రారాను ఎక్కడ నిలబెట్టాడంటే, వీళ్ళు మార్క్సిస్టు విమర్శకులు కేవలం వస్తువునే ప్రధానంగా చూస్తారు, వర్గ పోరాటాన్ని మాత్రమే ప్రధానంగా చూస్తారు, కార్మికుల్ని, పెట్టుబడిదారులని లేదా భూస్వాముల్ని, రైతుల్ని ఇది మాత్రమే చూస్తారు, శిల్పాన్ని పట్టించుకోరు లేదా పాఠకుని పట్టించుకోరు అనేది ఉంది కదా. అది కాదు. పాఠకుడిని కూడా పరిశీలించి మార్క్సిస్టు విమర్శ అనేది పాఠక కేంద్రంగా కూడా ఎలా ఆలోచిస్తాడు పాఠకుడు, ఒక విషయాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాడనేది కూడా విశ్లేషణలో భాగంగా ఉంటుందని చెప్పదలుచుకున్నాడు. మార్క్సిస్టు విమర్శకుడు చారిత్రకమైన దృష్టితో చూడటం వల్ల రచయిత విశిష్టత అనేది స్పష్టపడుతుంది. సాహిత్యానికి చరిత్రకి మధ్యన అవినాభావ సంబంధం. చరిత్ర సాహిత్యం వేరువేరు ఉండవు ఎప్పుడు కూడా. ఈఎస్ కాల్ చెప్పినట్లు చరిత్ర అంటే సంఘటనలు కాదు, ఘటనలు కాదు, 2 కాలాల మధ్య జరిగే సంభాషణ అన్నాడు. ఆ 2 కాలాల మధ్య జరిగే సంభాషణలో ఎవరు ఉంటారు? మనుషులు ఉంటారు. మనుషులతో నిర్మాణమైంది చరిత్ర. అందుకే ఉత్పత్తి శక్తులు నిర్మాణం చేసేది చరిత్ర. ఆ మనుషులతో నిర్మాణమైన చరిత్రలో ఆ చరిత్రని చారిత్రక దృష్టి అనేది రచయితకు ఉన్నప్పుడే, విమర్శకుడికి ఉన్నప్పుడే రచనని సరిగ్గా అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది, రచయితను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. భావకవిత్వం విషయంలో కానీ, చలం విషయంలో కానీ రారా చెప్పింది ఇదే. కానీ నిమ్మగడ్డ వారికి, నిమ్మగడ్డనకు విమర్శకుడు రారా చలం మీద రాసినటువంటి దాన్ని పూర్వపక్షం చేస్తూ రారా ఏం చెప్పాడో ఈయన స్పష్టంగా తన విమర్శ గ్రంథంలో రాశాడు. దానితో పాటు ఆధునిక విమర్శ మీద పిహెచ్డి గ్రంథం చేశాడు. యాదృచ్ఛికంగా ఆయన సూపర్వైజర్ ప్రొఫెసర్ చింతల యాదయ్య గారు, నా సూపర్వైజర్ కూడా ప్రొఫెసర్ చింతల యాదయ్య గారు. మేమిద్దరం ఒకే గురువు దగ్గర పిహెచ్డి చేశాం. మాకు లభించిన అరుదైన గురువు లక్షణం ఏమిటంటే మా పరిశోధనలో జోక్యం చేసుకోకపోవడం. ఏం సలహాలు సూచనలు ఇవ్వకపోయినా పర్వాలేదు, పరిశోధనలో జోక్యం చేసుకొని ఇలా గీతలు గీసి దాని మీద అనుభవం ఉన్నా లేకపోయినా, విషయం తెలిసినా తెలియకపోయినా గీతలు గీయాలి కనుక, సూపర్వైజర్ కనుక గీతలు గీయాలి కనుక గీతలు గీసి కొట్టివేసి తీసేయి అది తీసేయి అనే పని మా గురువు గారు ఎన్నడూ మాకు చెప్పలేదు. నేను రాసింది తీసుకెళ్ళి చూయిస్తే చదివి సంతకం పెట్టే పని ఆయన చేశారు. సో అది మా ఇద్దరికి ఏకంగా ఆయన ఒక్కరు సహకరించాడు కనుక ఒక మంచి విమర్శను తీసుకొచ్చారు. ప్రతి పదానికి ఒక లక్ష్యం ఉంటుంది. అంటే ఆ పదం
ఏ భావం కోసం కవి ప్రయోగించాడో దాని లక్ష్యం అనవచ్చు. అలాగే ఆ పదానికి ఒక లక్షణం కూడా ఉంటుంది, ఆ లక్షణానికి ఒక విస్తృతి కూడా ఉంటుంది. లక్ష్యాన్ని మాత్రమే పట్టించుకుంటే కవి ఉద్దేశించిన భావాలు వికృతం చెందుతాయి. అద్దెపల్లి రామమోహన్ రావు గారు శ్రీశ్రీ మీద చేసిన విమర్శ పదాలకు సంబంధించి పురాణ అర్థాలని ఆపాదించాడు. అద్దెపల్లి గారి ఆ పుస్తకం మనం చూస్తే అర్థం, అంటే పురాణ కోణంలో శ్రీశ్రీ విశ్లేషించే ప్రయత్నం చేశాడు. అఫ్కోర్స్ పదప్రయోగం అనేది పండితుడు కావటం మూలంగా ఆ పదాలు ఆయన కవితలకు వచ్చాయి, కానీ లక్ష్యం ముఖ్యం కదా. అక్కడ ఆ పదాన్ని ఏ లక్ష్యంతో ఉద్దేశించాడు శ్రీశ్రీ అనేది ముఖ్యం. అందుకే పండితులందరూ, బ్రాహ్మణులందరూ, సంప్రదాయ వాళ్ళందరూ ఏముంది శ్రీశ్రీ కవితల్లో మావాడే శ్రీశ్రీ, మా పదాలని గీతాన్ని భూతాన్ని యజ్ఞోపవీతాన్ని అని మా పదాలని రాశాడని చెప్తారు. కానీ ఆ పదం రాయడానికి ఆయన ఒక లక్ష్యంతో రాశాడు, ఒక ఉద్దేశం ఉంది కవికి. అక్కడ అద్దెపల్లి వారు ఆ ఉద్దేశాన్ని పట్టించుకోకుండా పురాణార్థాన్ని ఆపాదిస్తే రారా అందులోకి జోక్యం చేసుకొని ఆయన ఆపాదించినటువంటి ఆ అర్థం సరైంది కాదు, శ్రీశ్రీకి ఈ పురాణ అర్థాన్ని జోడించకూడదు, చెప్పకూడదు అని రాచమల్లు రామచంద్రారెడ్డి గారు ఏ ఉద్దేశంలో దాన్ని విశ్లేషించాడో ఇందులో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇట్లా ఆధునిక సాహిత్యంలో కవిగా, రచయితగా, విమర్శకుడిగా, విద్యార్థి సంఘం కార్యకర్త కావటం మూలంగా ఈ 20-25 సంవత్సరాలలో నేను హైదరాబాద్ 30 ఏళ్ళు అయింది హైదరాబాద్కి వచ్చి సాహిత్యానికి పరిచయమైన తొలినాళ్ళ నుంచి ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి గోత్ర సంఘటనప్పటి నుంచి ఆయన చూస్తూ ఉన్నాను. ఆయన ఒక కార్యకర్త, ఒక కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఒక కార్యకర్త, ఒక కవి, కవులకి ఒక ఆలంబన, ఒక ఉద్యమకారుడు, ఒక విమర్శకుడు, ఇన్ని పాత్రల్లో ఇమిడి సమాజం ముందుకు వెళ్ళాలని, ప్రగతిదాయకంగా ఉండాలని, తిరోగమనం వైపు వెళ్ళకూడదని ఇవాటి సమాజంలో, ఇవాటి పాలన ఉన్న సందర్భంలో ప్రగతిశీలత కోరుకుంటూ మన ముందుకు ఇన్ని పేజీల సాహిత్యాన్ని తీసుకొచ్చిన యాకూబ్ అన్న, ఈ సందర్భంలో ఆయన మీద జరుగుతున్న చర్చలో కీలక ఉపన్యాసం చేసే అవకాశం నాకు కల్పించిన మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.